చూడటానికి నేను చాలా టఫ్గా అనిపిస్తాను కానీ నేను చాలా ఎమోషనల్ అన్నారు సింగర్ కౌసల్య. సినిమా ఫీల్డ్లో ఉంటే అది చాలా చూస్తారు. ఈమె ఒంటరిగా ఉందా, మ్యారేజ్ అయిందా లేదా అని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అయితే అమ్మాయిలు బోల్డ్గా ఉంటున్నారు. అతనితో విడాకులు తీసుకోవాలని పెళ్ళైన రోజు నుంచే డిసైడ్ అయ్యారట సింగర్ కౌసల్య. నా భర్త పెద్ద నీచుడు వెధవ అన్నారు ప్రముఖ సింగర్ కౌసల్య. 6 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న కౌసల్య త్వరలోనే విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. తన భర్తతో పెళ్ళి అయినప్పటి నుండి కూడా ఎప్పుడూ సుఖపడ్డది లేదు అని, అతడు పెద్ద నీచుడు, నేనేం చేసినా కూడా అందులో తప్పును వెతికేవాడు, పెళ్లి తర్వాత నా స్వతంత్రం మొత్తం లాగేసుకున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా తిట్టేవాడు, ఆర్థికంగా కూడా నన్ను క్షోభ పెట్టేవాడు, పలుసార్లు నాపై చేయి చేసుకున్నాడు, పదే పదే నా గురించి తప్పుగా మాట్లాడి బాధ పెట్టేవాడు. 6 సంవత్సరాలుగా నేను పడుతున్న కష్టం మరే ఆడపిల్లకు రావద్దని కోరుకుంటున్నాను. అతని నుండి దూరంగా ఉండి స్వతంత్రంగా జీవితాన్ని గడపాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. దూరంగా ఉండేందుకు ప్రయత్నించినా కూడా అతడు మమ్మల్ని వదలడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా కూడా తన వద్దకు రావాల్సిందిగా తిడుతూ మెసేజ్లు చేస్తూ ఉంటాడని చెప్పుకొచ్చింది. దారుణంగా తిడుతూ అతడు చేసిన మెసేజ్లను తాను సేవ్ చేసి ఉంచాను అని, సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాటికి బయటకు తీస్తాను అంటూ చెప్పుకొచ్చారు సింగర్ కౌసల్య.